ఉంటుందండి. డ్రైనేజ్ కూడా బాగాలేవండి అసలు. సరిగ్గా డ్రైనేజ్ కూడా చేయట్లేదండి అసలు. కొన్ని వీధుల్లోకి అయితే డ్రైనేజ్ కూడా లేదండి. వర్షాకాలం వచ్చిందని కూడా డ్రైనేజ్ లావ మొత్తం బయటికి వచ్చేస్తుంది. మాకు కొద్దిగా డ్రైనేజ్ కూడా చూడాలండి. కొద్దిగా వాటర్ చెత్త కూడా ఎప్పుడో ఒకసారి వస్తున్నారండి. కానీ ఇంటి పనులు కట్టించుకుంటారండి. ఇంటి పనులు కట్టినప్పుడు మొత్తం సౌకర్యం బాగుంటుంది కదండి సార్. అసలు సౌకర్యం అయితే ఏం బాగాలేదండి సార్. అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి బాబు. ఇంటి పనులు బాగానే కట్టించుకుంటున్నారు, నెలలు బాగా కట్టించుకుంటున్నారు కాబట్టి ఏదైనా చూడాలి కదా సార్. అసలు ఇంటి పన్ను కట్టించుకున్నప్పుడు అసలు చెత్త అయితే అసలేండి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారండి. చెత్త వాళ్ళైతే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు వేస్తున్నారు. కుళాయి కూడా బాగా ఇవ్వట్లేదండి. కుళాయి అయితే అసలు ఇవ్వట్లేదు వాళ్ళకి. మేము పంచాయతీకి ఎన్నిసార్లు వెళ్ళామోనండి, వెళ్ళి సచివాలయానికి అంటున్నారు. చెప్తామన్నా ఆగుతుందండి, ఆగండి ఆగండి అంటున్నారు అంతే. మన గారు పంచాయతీ అండి, ఎంఎస్ఎన్ కాలనీ అండి. మాకు వాటర్ చాలా ప్రాబ్లంగా ఉందండి. అసలు రావట్లేదండి వాటర్. ఉన్నది మాకు 3 వీధులకి 4 వీధులకి ఒక కుళాయి అండి. 10 మందికి కూడా రావట్లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అండి బాబు ఇబ్బంది. ఒక రోజు 2 రోజు కాదండి, సంవత్సరాల నుంచి బాగా పడుతున్నామండి. ఎవరు పట్టించుకోవట్లేదండి బాబు అసలు. మాకు రోజు విడిచి రోజు వస్తుందండి, అలాగని రోజు కూడా రాదండి. మంచినీళ్ళు అవి కూడా ఒక్కొక్కసారి బాగుంటాయండి, ఒక బిందె ఒక్కొక్కసారి పచ్చగా ఉంటాయండి, అవి బాగుండవండి. ఒక 10 మందికి వస్తాయండి. అలా మాట్లాడితే ట్యాంక్ పంపిస్తానండి. అది కూడా ట్యాంక్ అండి అప్పుడప్పుడు వచ్చేదండి. ఈ మధ్యన అది కూడా రావట్లేదు.